గత కొన్ని రోజులుగా న్యూస్ ఫాలో అవుతున్న ఎవరికైనా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరిగింది అనేది తెలుసు. దాని వెనక ఎవరున్నారు, ఎవరెవరిని బాధ్యులను చేయాలి, ఎంతమందిని శిక్షించాలి, ఇవన్నీ ఎలాగో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. తర్వాత సంగతి కోర్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ నేను మాట్లాడాలి అనుకుంటుంది, మన దేశంలో ఆడపిల్లల మీద ఇన్ని దారుణాలు వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి జరగడానికి గల కారణం ఏమై ఉంటుందని. నాకు అర్థమైనంత వరకు ఈ సొసైటీలో జరిగే ప్రతి దారుణానికి బీజం పడేది మన ఇంట్లోనే. ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్ ఫ్యామిలీ డెఫినేషన్ మారిపోతూ వస్తుంది. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఆ తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఇప్పుడు నో ఫ్యామిలీ, అంటే ఎవరు ఎవరితోనూ కలిసి ఉండరు. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని పెంచడం మానేశారు. పిల్లలు పెరిగిన తర్వాత పేరెంట్స్ని పట్టించుకోవడం మానేశారు. హస్బెండ్ ఫోన్ వైఫ్ చూడకూడదు, వైఫ్ ఫోన్ హస్బెండ్ అడగకూడదు. ఆ మాటకు వస్తే ఆడ మగ అన్న తేడా లేకుండా వాళ్ళు వాడే ఫోన్కి కాదు, అందులో ఉన్న యాప్స్ కూడా పాస్వర్డ్ పెట్టుకుంటున్నారు. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అని ఎనీవన్, ఐ జస్ట్ వాంట్ యూ టు నో వేర్ వీఆర్ హెడింగ్ అని. అసలు క్రైమే జరగని సమాజాన్ని మనం ఎలాగో చూడలేం. కానీ ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ దాడులు తగ్గాలంటే మన ఇళ్లలో మన పిల్లలతో పాటు మన తల్లిదండ్రులు కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మాత్రమే మనకు మంచి చెప్పగలరు, చెడు జరగకుండా చూడగలరు. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ఈ బిజీ లైఫ్లో, మార్కెట్ ఎకానమీలో డబ్బుంటే అన్నీ ఉన్నట్టేనే భ్రమలో మనందరం కన్వీనియంట్గా మర్చిపోయిన మన కుటుంబ వ్యవస్థ గురించి చెప్తున్నాను. లెట్స్ గో బ్యాక్ టు అవర్ రూట్స్ అండ్ గెట్ అవర్ గర్ల్స్ అండ్ ఉమెన్ సెక్యూర్డ్.